హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో చాలా రోజుల తర్వాత ఒక పెద్ద వీడియో ఇట్లా మాట్లాడుతూ ఇంట్రో ఇస్తున్నాను కదా. సో ఈ వీడియో మీకు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటుంది తమ్నేల్ చూస్తే. నేను ఆల్రెడీ మీకు మినీ బ్లాగ్ లో చెప్పాను కదా, నాకు ఇట్లా కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు హెల్త్ మంచిగా ఉండాలంటే ఫస్ట్ మీరు నాన్ స్టిక్ ఇవంతా కూడా పక్కన పెట్టేసేయండి అని. దానికన్నా ముందు నాకు కూడా థాట్ ఉంది, టైం లేకపోవడం వల్ల నేను ఈ షాపింగ్ అంతా కాన్సన్ట్రేట్ ఏం చేయలేదు. బట్ అదే పనిగా కామెంట్స్ చూసి తర్వాత ఇంకెట్లయినా మార్చేయాలి, కిచెన్ లో కంప్లీట్ నాన్ స్టిక్ రీప్లేస్ చేయాలి అనే ఉద్దేశంతో ఇంకా నేను ఒక రోజు కూర్చొని థింక్ చేసిన, ఓకే హెల్తీ కుక్వేర్ ఇంకా సర్చ్ చేద్దామని ఇట్లా ర్యాండమ్ గా చూస్తూ ఉన్నాను అనమాట. అప్పుడే నాకు పరిచయం అయింది నెస్ట్ ఏషియా. నాకు కావాల్సినవన్నీ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా. బేసిక్ గా నాకు కిచెన్ అంటే కొంచెం క్రేజ్ ఉంది. సో మీలో ఎవరైనా కూడా కిచెన్ ని కొంచెం స్టైలిష్ గా ఇంకా కోజీగా మార్చుకోవాలంటే మాత్రం నెస్ట్ ఏషియాకి డైరెక్ట్ వెళ్ళిపోండి అని నేను చెప్తా. ఎందుకంటే నెస్ట్ ఏషియా అనేది ఒక వెబ్సైట్, నేను ఇది వరకు చెప్పినట్టు. అందులో మీకు కిచెన్ వేర్, కుక్ వేర్, డైనింగ్ యాక్సెసరీస్, ఇంకా దాంతో పాటు బాత్ డెకార్, సో క్రాకరీ, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే కొంతమందికి ట్రెడిషనల్ కుక్ వేర్ కావాలనుకుంటారు, కొంతమంది కొంచెం మోడర్న్ గా కావాలనుకుంటారు. ఈ రెండు కూడా ఈ వెబ్సైట్ లో అయితే మీకు దొరుకుతాయి. మీకు నచ్చితే కనుక లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఒక్కొక్కటిగా నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఒక్కొక్కటిగా చూపిస్తా. స్టీల్ లో ఉన్నాయి, సెరామిక్ లో ఉన్నాయి, గ్లాస్ లో ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ చూపించే 3 కూడా సెట్ ఆఫ్ 3 ట్రిప్లీ డైలీ కుక్ సెట్ విత్ కడాయి, ఫ్రైయింగ్ పాన్ అండ్ క్యాస్రోల్. ఇవి సపరేట్గా కూడా కొనుక్కోవచ్చు, బట్ నేను 3 కలిపి ఆర్డర్ పెట్టుకున్నా. ఇదైతే కడాయి విత్ లిడ్ వస్తుంది. దీని కెపాసిటీ వచ్చి 3000 ml. ఇదైతే కర్రీస్కి చాలా పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. మంచిగా వెజిటబుల్ కర్రీస్ చేసుకోవచ్చు, పన్నీర్ కర్రీస్ చేసుకోవచ్చు. ఇంకా నేను వెజిటేరియన్ కాబట్టి వెజ్జే చెప్తా. ఇంకా నాన్ వెజ్ వాళ్ళు కూడా మంచిగా ఇవి ఫ్రై ఆ ఫ్రై అని చేసుకోవచ్చు. లిడ్ ఉండడం వల్ల ఆయిల్ స్ప్లాషెస్ కంట్రోల్ అవుతూ ఫుడ్ కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించే 3 కూడా అల్యూమినియం కోర్ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్. సో ఇదైతే క్యాస్రోల్, నా ఫేవరెట్ అసలు. ఇది కూడా 3000 ml కెపాసిటీ. చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్. అంటే రైస్ కుక్ చేసుకోవడానికి, దాల్ చేసుకోవడానికి, ఇంకా కర్రీ స్టోర్ చేసుకోవడానికి, మంచిగా టేబుల్ మీద సర్వ్ చేసుకోవచ్చు అనమాట. లిడ్ వల్ల ఫుడ్ కూడా కొంచెం వామ్ గా ఉంటుంది. ఇంకా వీటిని యూజ్ చేసి వంట చేస్తుంటే రోజు కుకింగ్ కూడా చాలా స్మూత్ గా ఎఫర్ట్లెస్ గా అయిపోతుంది. నాకైతే అదే అనిపించింది. మీకు చూస్తుంటేనే క్వాలిటీ అర్థం అయిపోయి ఉండాలి. అసలు చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ అంటే గట్టిగా ఉంది. నేను ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది, మీరే చూస్తున్నారు కదా. సో ఇదైతే ఫ్రైయింగ్ పాన్. ఇది 1500 ml కెపాసిటీ. సో మంచిగా వెజిటేబుల్స్ టాస్ చేసుకోవచ్చు గైస్. మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇదే చేసుకోవాలి అదే చేసుకోవాలని ఏం లేదు. ఈ ప్రోడక్ట్స్ 3 కూడా లో టు మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది. స్టీల్ స్పూన్ కన్నా కూడా వుడెన్ స్పూన్ అయితే బెస్ట్. ఈ 3 కూడా కంప్లీట్ గా రోజు కుక్ చేయడానికి అయితే చాలా చాలా యూజ్ అవుతాయి. వీటిని అయితే వాష్ చేసేటప్పుడు హార్ష్ స్క్రబ్బర్స్ తో యూజ్ చేయొద్దు. ఎప్పుడైనా ఫుడ్ స్టిక్ అయినప్పుడు ఫోర్స్ చేయకుండా వాటిపైన కొంచెం వాటర్ లో సోక్ చేసి తర్వాత సాఫ్ట్ స్పాంజ్ తీసుకొని క్లీన్ చేయండి, సెట్ అయిపోతుంది. గైస్ లుక్ అట్ దిస్. ఇదైతే సెరామిక్ కుకింగ్ పాట్. ఫస్ట్ చూసిన వెంటనే చాలా హెవీగా ఇంకా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. బ్లాక్ కలర్ లో మ్యాట్ ఫినిషింగ్ ఉండడం వల్ల వెరీ ప్రీమియం లుక్. దీనికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హీట్ ని చాలా లాంగ్ టైం వరకు రిటైన్ చేస్తుంది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, న్యాచురల్ గా ఉంటుంది. ఇది నాన్ స్టిక్ కోటింగ్స్ ఏమీ ఉండదు. సో పీలింగ్ ప్రాబ్లం, హెల్త్ టెన్షన్ అనేదే లేదు. ఈ లో టు మీడియం ఫ్లేమ్ అయితే బెస్ట్. ఈ పాట్ అయితే ఫాస్ట్ కుకింగ్ కోసం అయితే కాదు, పేషెన్స్ గా స్లోగా కుక్ చేయండి. దీనికి లిడ్ ఉంది. ఇంకా హాట్ పాట్ ని తీసుకొని కోల్డ్ వాటర్ లో అయితే అస్సలు పెట్టొద్దు. అండ్ ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ గా తీసి గ్యాస్ పైన కూడా పెట్టొద్దు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్. క్లియర్ బోరోసిలికేట్ గ్లాస్ కుకింగ్ పాట్. అంటే మనం ఏం చేసినా కనిపిస్తుంది అనమాట. ఇదైతే 1800 ml. ఇంకా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు వెబ్సైట్ లో. సో మనం ఏం కుక్ చేయాలన్నా కూడా ఇది కూడా అంతే, మీడియం టు లో ఫ్లేమ్ లో అయితే పెట్టాలి, మరి హై కాకుండా. మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు, సూప్ చేసుకోవచ్చు, ఇంకా పాయసం. సో ఇవంతా కూడా అసలు ఎంతవరకు కుక్ అయిందని కూడా మనం నోటీస్ చేయొచ్చు. రసం కూడా చేసుకోవచ్చు. సో ఇంకా చాలా చేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అది చెప్పిన. నేను చేసేటప్పుడు సాఫ్ట్ స్పాంజ్ యూజ్ చేయండి. ఇది యూజ్ చేసే ముందు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, హాట్ పాట్ ని తీసుకొని కోల్డ్ వాటర్ లో అస్సలు పెట్టొద్దు. అగైన్ ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ ఫ్లేమ్ మీద కూడా పెట్టొద్దు. అండ్ మెటల్ స్పూన్స్ అయితే అస్సలు వాడొద్దు, ఎందుకంటే స్క్రాచెస్ పడతాయి. కుకింగ్ టైంలో సిలికాన్ యూటెన్సిల్స్ అయితే బెటర్ దీనికి. సో చాలా క్యూట్ గా ఉంది కదా.
ఇదైతే సెరామిక్ బేకింగ్ అండ్ సర్వింగ్ బౌల్స్. ఈ బౌల్స్ ఫస్ట్ నాకు చూసిన వెంటనే అనిపించింది వెరీ క్లాసీ, వెరీ ప్రీమియం లుక్ అని నాకు పర్సనల్ గా ఫీల్ అయింది. అండ్ ఇదైతే నెస్టెడ్ డిజైన్ మీరు చూస్తున్నారు కదా, ఆ డిజైన్ లో ఉంది. అంటే ఒక బౌల్ లోగా ఇంకొక బౌల్ పడుతుంది అనమాట. బట్ డిఫరెంట్ ml కెపాసిటీ అనమాట. ఇది మాక్సిమం సెరామిక్ అన్ని కూడా మైక్రోవేవ్ ఫ్రెండ్లీ. డైనింగ్ టేబుల్ పైన ఏదైనా నీట్ గా సర్వ్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. అగైన్ సెరామిక్ సర్వింగ్ బౌల్ సెట్ ఆఫ్ 2. ఇదైతే 1000 ml కెపాసిటీ. మా విషయానికి వస్తే ఇది మాకు బ్రేక్ఫాస్ట్ కి బాగా సెట్ అవుతుంది. అంటే ఎక్కువ మేము స్ప్రౌట్స్ ఇట్లాంటివి ఎక్కువ తింటాం కాబట్టి, అండ్ సాలెడ్స్ కి, సూప్స్ కి ఇట్లాంటి వాటికి అంతా కూడా మంచిగా ఉంటుంది. అగైన్ సర్వింగ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా టేబుల్ పైన సర్వ్ చేయడానికి. మళ్ళీ అదంతా మన ఇష్టం, మనం ఎట్లయినా వాడుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది 1 pot రైస్ చేస్తే దాన్ని కూడా లైక్ రసం రైస్, సాంబార్ రైస్ ఇట్లాంటి వాటికి కూడా వాడతారు. బేసిక్గా అందులో నేను కూడా ఒక్కదాన్ని. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను చూపించేది మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది ఆయిల్ డిస్పెన్సర్, అంటే 2 in 1 అనమాట. లైక్ 2 types ఆఫ్ ఆయిల్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో. అంటే సేమ్ బాటిల్లో 2 different pouring ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. సో మనకి ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ వాడుకోవచ్చు. అండ్ కాక్ స్టాపర్ వల్ల డస్ట్ కూడా లోపలికి వెళ్ళదు. ఆయిల్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. లీకేజ్ ప్రాబ్లం లేదు. కొంచెం డెలికేట్ అనిపిస్తుంది. సో జాగ్రత్తగా యూస్ చేయండి అంటే తీసుకునేటప్పుడు. ఈ సైజ్ అనే కాదు, చాలా డిఫరెంట్ మోడల్స్ లో అయితే ఇవి వెబ్సైట్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఇదైతే ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్ సెట్ ఆఫ్ 7 అనమాట. ఈ కంటైనర్స్ చూసిన వెంటనే ఫస్ట్ అనిపించేది నాకు చాలా క్లీన్ గా, అంటే ఇన్ని ఒకేసారి ఉంటే క్లీన్ గా ఆర్గనైజ్ గా చేసుకోవచ్చు. అది కిచెన్ లోపలైనా ఇంకా ఫ్రిడ్జ్ లోపలికి మంచిగా యూజ్ అవుతాయి. ఈ కంటైనర్స్ అయితే ప్రీమియం హై బోరోసిలికేట్ గ్లాస్ తో అయితే చేసినారు. గ్లాస్ కాబట్టి హీట్ కి స్ట్రాంగ్. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 100% ఫుడ్ సేఫ్ అండ్ టాక్సిన్ ఫ్రీ. ఇట్లా ప్లాస్టిక్ స్మెల్ కానీ, కలర్ చేంజ్ అవ్వడం కానీ, రియాక్షన్ లాంటివి ఇట్లాంటివి ఏమి ఉండదు. అండ్ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కంటైనర్ కింద ఉన్న గ్రూవ్డ్ బేస్ వల్ల ఫుడ్ అనేది ఫ్రెష్గా, బెటర్గా ప్రిజర్వ్ అవుతుంది. మనకు కూడా కావాల్సింది అదే కదా, ఫుడ్ ఎక్కువ టైం స్పాయిల్ అవ్వకుండా ఉండడం. సో ఇదైతే మీల్ ప్రిప్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే డిష్ వాషర్ సేఫ్, క్లీనింగ్ టెన్షన్ అయితే అసలు ఏముండదు. నాకు పర్సనల్గా ఇట్లా సెరామిక్ అన్న గ్లాస్ అన్న చాలా ఇష్టం. యాక్చువల్గా మా ఇంట్లో చూస్తే మాక్సిమం నేను అట్లాంటివి కొనడానికి ట్రై చేస్తా. నాకు ముందటి నుంచి కూడా ఇష్టమే. ఇప్పుడు వరకు కొనినవి ఇంకా నెక్స్ట్ కొనబోయేవి కూడా మాక్సిమం ఇట్లానే ఉంటాయి. వీటితో పాటు యాడ్ ఆన్గా ఇంకా స్టీల్ కూడా నా కిచెన్లోకి యాడ్ అయింది. మీరు చూస్తున్నట్టయితే ఇందులో డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అని నేను చెప్తా. అంటే కిచెన్లోకి ఒక రకంగా డైలీ లైఫ్ సేవర్ అనమాట ఇది మనకు. ఇదైతే ఫుడ్ కట్లరీ సెట్, మొత్తం 4 వస్తాయి. ఇదైతే డైనింగ్కి బాగుంటుంది, డైలీ యూస్ కోసం అయితే కాదు, కానీ స్పెషల్ ఒకేషన్స్కి మంచిగా అనిపిస్తుంది. సో హ్యాండ్ వాషే మంచిగా వాష్ చేసి సాఫ్ట్ క్లాత్తో వైప్ చేసి ఇంకా పక్కన పెట్టవచ్చు అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చిన్ని కుట్టి బాక్స్ అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇదైతే కొంచెం యూనిక్ గా అనిపించింది. బ్రాస్ మెటీరియల్, ఇంకా ట్రెడిషనల్ అండ్ రాయల్ లుక్ అని పర్సనల్ గా నాకు ఫీల్ అయింది. లోపల అయితే ఇట్లా ఒక చిన్న లిడ్ లాగా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే 4 స్మాల్ బ్రాస్ కంటైనర్స్ కూడా ఉన్నాయి. బాగా క్యూట్ గా ఉన్నాయి కదా. దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఇంకా క్లోవ్స్, కార్డమం ఇట్లాంటివి కూడా. బట్ నేనైతే పూజా రూమ్ కోసం కొన్న, కుంకుమ కోసం, ఇంకా పసుపు, అక్షంతులు ఇవన్నీ పెట్టడానికి. అండ్ వీటిలో పెద్ద సైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి. సో ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు కావాలనుకుంటే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అండ్ మీకు ఏ ప్రోడక్ట్స్ నచ్చినాయో కూడా కింద కామెంట్స్ లో నాకు చెప్పండి. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.